నమస్తే, నేను మీ రేవంత్ చెల్లమల. సో ఒక్కసారి మార్కెట్ అప్డేట్ చూద్దాము. అప్డేట్స్ లో చాలా రకాల మార్పులు అయితే వస్తున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ బాగా డ్రాస్టిక్ గా ఫాల్ అవుతుంది. ఆల్మోస్ట్ దాని గోల్డ్ అయితే ఆల్ టైమ్ హై నుంచి 10% ప్లస్ ఫాల్, ఇవాళ కూడా దాదాపుగా 2% ఫాల్ అయింది. అండ్ సిల్వర్ అయితే దాని ఆల్ టైమ్ హై నుంచి దాదాపుగా 17%. ఇన్ఫాక్ట్ సిల్వర్ ఈటీఎఫ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. దాదాపుగా వాడు 32% లాస్ అయ్యారు రీసెంట్ గా, విత్ ఇన్ 15 days లో. అదొక హ్యూజ్ లాస్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి అయితే జరిగింది. ₹1,00,000 పెడితే 32,000 పోగొట్టుకున్నారు. సో బేసిక్ గా ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి, మార్కెట్ లో మారుతున్నటువంటి పరిణామాలు ఏంటి, సో మార్కెట్స్ నెక్స్ట్ ఏ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, సో ఒకసారి మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో ఈ రోజు అయితే మార్కెట్ కొంతవరకు న్యూట్రల్ గానే క్లోజ్ అయింది. హియర్ అండ్ దేర్ మనకి జస్ట్ ఒక 29 పాయింట్స్ ఎంతో నిఫ్టీ ఫాల్ అయితే, సెన్సెక్స్ ఒక 150 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ న్యూట్రల్ గా ఉంది. పర్టికులర్ గా పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ కొంత పాజిటివ్ గా ఉంది. సో బేసిక్ గా దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఏంటో చూద్దాము. నిన్న కొంతవరకు రిలయన్స్ కి సంబంధించి పాజిటివ్ న్యూస్ తోటి నిన్న రిలయన్స్ కొద్దిగా 2% వరకు పెరిగింది. సో దేర్ ఆర్ సో మెనీ న్యూస్ ఆర్టికల్స్ దట్ సరౌండింగ్. సో బేసిక్ వాటి గురించి మాట్లాడదాము. సో ఎలాగో చార్ట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఒకసారి మనము ఫస్ట్ అసలు టెక్నికల్ లెవెల్స్ ని మనం గమనిస్తున్నా కానీ, గతంలో చేసినటువంటి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాము. 2024 సెప్టెంబర్ లో ఏదైతే హై మేక్ అయిందో ఆ లెవెల్స్ నుంచి దాదాపుగా 4-5 రోజుల నుంచి మార్కెట్ ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే సో మనం ఈ లెవెల్స్ ని దాదాపుగా 2 వారాల క్రితం డ్రా చేసుకున్నాం. సో ఆ లెవెల్స్ కి వెళ్ళటం, రిజెక్ట్ అవ్వటం సహజంగా, ఇట్స్ మోస్ట్ ఒక కామన్ సెన్స్ ఆలోచించినా గానీ కింద లెవెల్స్ లో చాలా మంది బయింగ్ చేసుకుని ఉంటారు. సహజంగా పైకి వెళ్లే కొద్ది వాళ్ళు ఏం చేస్తారు, కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ప్రాఫిట్ లో కొంతమంది ఎవరైతే ఉంటారో సహజంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటది, లిక్విడిటీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది. దాంట్లో భాగం కింద ఇక్కడ కొద్దిగా రిజెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకున్నాం. దట్ డజంట్ మీన్ మార్కెట్ పడుతుంది అని కూడా కాదు. మార్కెట్ ఇక్కడ కన్సోలిడేట్ అవ్వచ్చు, స్లో డౌన్ అవ్వచ్చు అని కూడా అనుకున్నాం. మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ డెఫినెట్ గా చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ కనుక ఒకసారి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఒక మంచి ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్ కనుక చేసింది అని అంటే మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రావడం అండ్ నెక్స్ట్ ఆర్బీఐ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చు అని ఆంటిసిపేషన్ అయి ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా వాళ్ళ మింట్ మనీలో మార్నింగ్ నేను ఒక ఎమర్జింగ్ మార్కెట్స్ కి సంబంధించినటువంటి ట్రాకర్ ని చూశాను. సో ఇవాళ మార్నింగ్ అది గమనించాం. సో బేసిక్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో మనం కంపేర్ చేసినప్పుడు కాంపోజిట్ ఇండెక్స్ స్కోర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో బేసిక్ గా అది ఇండియన్ జీడిపి, పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఎక్స్పోర్ట్ గ్రోత్, సిపిఐ ఇన్ఫ్లేషన్, ఇంపోర్ట్ కవర్, ఎక్స్చేంజ్ రేట్, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇవన్నీ కలుపుకొని ఒక స్కోర్ ఇస్తూ ఉంటారు. సో చైనాకి 78 పాయింట్స్ మనకు ఆ స్కోర్ ఉన్నట్లయితే నెక్స్ట్ పొజిషన్స్ లో ఇండియా ఉంది 69 పాయింట్స్ తోటి. బ్రెజిల్ తర్వాత 68, మలేషియా 65, థైలాండ్ 61, మెక్సికో 59, ఫిలిపియన్స్ 69, ఇండోనేషియా 47, టర్కీ 17. సో ఇండియా అనేది చాలా సాలిడ్ గ్రోత్ స్టోరీతో కనపడుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ యావరేజ్ గ్రోత్ ఇండియన్ జీడిపి 7.8% తో రికార్డ్ అయింది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ప్రకారం. పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ మంది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే అన్ని ప్రపంచ గ్రోయింగ్ ఎకానమీస్ తో కంపేర్ చేస్తే ఇండియన్ పిఎంఐ డేటా 57.7, ఏ కంట్రీకి కూడా ఆ రేంజ్ లో లేదు. కేవలం థాయిలాండ్ కి మాత్రమే 54.6 ఉంది. బట్ ఇండియా ఇస్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు ఈవెన్ చైనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్పోర్ట్ గ్రోత్, ఎస్ చైనాకి డెఫినెట్ గా ఎక్కువ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ఈవెన్ మన ఎక్స్పోర్ట్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనం టాప్ 3 లోనే ఉన్నాం. మలేషియా అండ్ బ్రెజిల్ తర్వాత మన ఇండియా ఈస్ డూయింగ్ గుడ్ ఇన్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఆల్సో. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ మనం వన్ ఆఫ్ ద లోయెస్ట్ లో ఉన్నాము. సిపిఐ ఇన్ఫ్లేషన్ బాగా తక్కువగా ఉంది. అండ్ అదర్ కంట్రీస్ ఆఫ్ కోర్స్ చైనా అయితే డిస్ఇన్ఫ్లేషన్ అని అంటాం, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ ఎకానమీ. ఇండియా అయితే చాలా స్టేబుల్ గా ఉంది అండ్ దట్ ఈస్ నాట్ ఆల్సో సో గుడ్. అది 2 అబౌవ్ ఉంటే కొంతవరకు బెటర్, బట్ స్టిల్ ఇట్ వాస్ ఎట్ వెరీ గుడ్ రేంజ్. అండ్ ఇంపోర్ట్ కవర్ ఈస్ ఆల్సో గ్రోయింగ్. ఎక్స్చేంజ్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొంత ఇండియా వీక్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హై క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ ఆన్ ద అదర్ కంట్రీస్. దానికి మనం కూడా ఏమీ చేయలేము. అండ్ మనకి ఎక్స్చేంజ్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, ఇంపోర్ట్ చేసేది ఎక్కువ కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ మూమెంటం లో మనం ఏమీ చేయలేము ఈ విషయంలో. అండ్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంత్ ఆన్ మంత్ మనం కంపేర్ చేస్తే 0.5 తో మనం గ్రో అవుతున్నాం. అండ్ ఎస్ అదర్ గ్రోయింగ్ ఎకానమీస్ ఎక్సెప్ట్ మనకి ఫిలిపియన్స్ అండ్ టర్కీ, మిగతా ఎకానమీస్ అన్ని కూడా మనకి రీసెంట్ గా రిటర్న్స్ బాగానే ఇచ్చాయి. ఇండియన్ మార్కెట్స్ ఇంకా పెద్ద ఎత్తున రిటర్న్స్ డెలివరీ చేయలేదు. గోయింగ్ ఫర్దర్ మార్కెట్ క్యాపిటలైజేషన్, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ మార్కెట్ కూడా సాలిడ్ గా గ్రో అవుతుంది. అండ్ ఇండియా ఈస్ స్టాండింగ్ ఎట్ ద సెకండ్ పొజిషన్ ఆఫ్టర్ చైనా. అండ్ బ్రెజిల్ మనకి సెకండ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచి రోజులు స్లోగా వస్తున్నాయేమో అన్న విధంగానే కనపడుతుంది. నాట్ జస్ట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీ మార్కెట్స్ స్లో అవుతూ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్
కొంతవరకు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అండ్ ఆల్ అదర్ గ్రోయింగ్ ఎకానమీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, బ్రెజిల్, ఈవెన్ పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో అన్ని కూడా బాగానే పర్ఫామ్ చేసి, ఎక్సెప్ట్ ఇండియా బికాస్ ఆఫ్ ద ట్రంప్ మనని చేసినటువంటి టార్గెట్ అయి ఉండొచ్చు, XYZ లోకల్ ఇష్యూస్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల కొద్దిగా స్లో అయ్యాం. బట్ మన నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ సో నెక్స్ట్ మనకి ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఉన్నటువంటి కొన్ని రీజన్స్ కూడా మన ముందున్నాయి. సో అక్టోబర్ 29వ తారీఖు అంటే రేపు నైట్ మనకి ఫెడ్ అవుట్కమ్ ఒకటి రాబోతోంది. సో 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉన్నదని ఎస్టిమేషన్ అయితే మార్కెట్ లో కనపడుతుంది. సో ఈ 25 బేసిస్ పాయింట్స్ తో పాటుగా కొంచెం ఆప్టిమిస్టిక్ గా గనక మనకి ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి గనక మాటలు వచ్చాయి అని అంటే మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా ఐటీ సెగ్మెంట్ కి చాలా పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూజువల్ గా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ యుఎస్ లో రావడం అనేది ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కి యూజువల్లీ పాజిటివ్ గా ఉంటుంది. ఇది కనుక జరిగి కొంచెం ఆప్టిమిస్టిక్ గనక ఓట్స్ వచ్చాయి అని అంటే మాత్రం దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ మనకి ఐటీ సెగ్మెంట్ కొద్దిగా రివైవల్ అవ్వడానికి. అండ్ వెరీ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే యుఎస్ ట్రేడ్ డీల్ అనేది, యుఎస్ అండ్ చైనా ట్రేడ్ డీల్ అనేది, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కొద్దిగా కొలిక్కి వచ్చింది, వస్తుంది అని మాట్లాడుతున్నారు కదా, ఓకే వస్తుందని అనుకుందాం. అండ్ దాంతో పాటు యుఎస్ చైనా ట్రేడ్ డీల్ కూడా కొలిక్కి రావడం. సహజంగా ట్రంప్ ఒక్కడే ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాడు, ఫోన్ మాట్లాడాను, బాగా జరిగింది, అది జరిగింది అని. కానీ సర్ప్రైజింగ్లీ చైనా సైడ్ నుంచి కూడా కామెంటరీస్ వినపడుతున్నాయి, ట్రేడ్ డీల్స్ బాగానే సాగుతున్నాయి అని చెప్పేసి. ప్రిలిమినరీ కాన్వర్సేషన్స్ అన్ని కూడా పాజిటివ్ గానే జరుగుతున్నాయని మనకు వినపడుతుంది. అండ్ ఈ నెలాఖరికి ఎపెక్ సమిట్ లో సౌత్ కొరియాలో అటు యుఎస్ ప్రెసిడెంట్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ అయితే కలవబోతున్నారు. సో ఇది అయ్యే లోపలే మేబీ వీళ్ళ ట్రేడ్ డీల్ కి సంబంధించి ఒక కొలిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్ గా అయితే కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఇదంతా కొంత పాజిటివ్ గా టర్న్ అవుట్ అవ్వచ్చు అని చెప్పేసి. సో దాని వల్ల మనకి యుఎస్ లో ఉన్నటువంటి మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ అయితే హిట్ చేస్తున్నాయి. ఒకవైపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్ అండ్ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ ని కొంతవరకు అప్ సైడ్ మూవ్ చేయడానికి అయితే ఉపయోగపడ్డాయి. ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అండ్ దాంతో పాటుగా ఒకసారి మనం పిఎస్యు బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ ఏంటని చూస్తే, సో బేసిక్ గా పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది ఈ రోజు వన్ ఆఫ్ ద హైయెస్ట్ లీడింగ్ ఇండెక్స్ గా ఉంది, 1.2% పెరిగింది. దానికి గల కారణం మన ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని 20% గతంలో లిమిట్ చేసి పెట్టారు పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్, పిఎస్యు సెగ్మెంట్ లో. సో బేసిక్ గా మనకి దాన్ని 49% వరకు కూడా ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ వల్ల మనకి నిన్న ఇవాళ కొంతవరకు పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ లో కొంతవరకు పాజిటివ్ ర్యాలీ అయితే కనిపించింది. కానీ ఇక్కడ ఒక కౌంటర్ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ కనపడుతున్నాయి. ఇప్పటి వరకు 20% లిమిట్ ఏదైతే ఉందో దాన్ని అసలు మీట్ అయినటువంటి కండిషనే లేదు. అసలు 20% వరకు ఏ ఎఫ్ఐఐ కూడా ఎఫ్ఐఎస్ ఇందులో పిఎస్యు బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ సీలింగ్ లిమిట్ టచ్ అయిపోయి వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము అని ఫీల్ అయితే 49 పెంచడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు వాళ్ళకి అసలు అటువంటి కండిషనే లేదు కదా. 49 పెంచడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున పిఎస్యు బ్యాంక్స్ కి మంచి జరిగేటువంటి కండిషన్ అయితే ఏం లేదు అనే ఒపీనియన్ కూడా మార్కెట్ లో కనపడుతుంది. సో బేసిక్ గా ఈ అనాలిసిస్ చూసుకోకుండా రీటైలర్స్ ఎందుకు మరి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వైపు కానీ పిఎస్యు స్టాక్స్ వైపు కానీ పరిగెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ సో కొంతవరకు కాన్షియస్ గా ఉండండి, ఇక్కడ ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది కాబట్టి. పర్టికులర్ గా ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్, రిలయన్స్ లాంటి వాటికి కొంత పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతుంది. మనకి సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ లో కొంతవరకు ప్రాఫిట్స్ అనేవి దాదాపుగా, సో మార్జిన్స్ అనేవి 2000% జంప్ కనపడుతుంది. సో బేసిక్ గా $0.41 పర్ బ్యారెల్ మార్జిన్ ఉండాల్సింది $8.6 పర్ బ్యారెల్ గా మారింది. దానివల్ల రిలయన్స్ ఒక ప్రాఫిట్ 16% జంప్ అవుతుంది అని ఒక యాంటిసిపేషన్ కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా రిలయన్స్ కొద్దిగా డిజిటల్ గా స్పీడ్ ని కూడా పెంచింది. మెటా తోటి కొలాబరేట్ అయ్యి ఏ సర్వీసెస్ ని ఎంటర్ప్రైజెస్ అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఎంటర్ప్రైజెస్ ఏ సర్వీసెస్ కూడా లాంచ్ చేసే ప్రయత్నంలో మనకి మెటా అయితే కనపడుతుంది. సో ఎఫ్ఐఎస్ కి సంబంధించిన యాక్టివిటీని కూడా చూద్దాం. దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ చూస్తున్న దాని ప్రకారం 26,000, 25,950 వీటన్నిటి దగ్గర కూడా స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. కాల్ రేటర్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ మనకి 25,950 దగ్గర ఉన్నా కానీ 25,950 దగ్గర కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఏ కొంచెం మార్కెట్ రేపు కనుక గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళింది అంటే మాత్రం వీళ్ళందరూ క్లోజ్ చేసే పొజిషన్స్ వల్ల మార్కెట్ అప్ సైడ్ ఫాస్ట్ గా ర్యాలీ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఒకసారి ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. సో బేసిక్ గా ఎఫ్ఐఐ యాక్టివిటీ మాత్రం స్లోగా కొద్దిగా కూల్ డౌన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో మనకి మొన్న 1,03,000 షార్ట్ పొజిషన్ శుక్రవారం చూసాము. సో బేసిక్ గా మనకి 1,08,000 అయితే తగ్గింది. కొంతవరకు బెటర్ అయితే అవుతుంది వాళ్ళ షార్ట్ పొజిషన్స్. అండ్ క్యాష్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ నిన్న ఒక రోజు కొద్దిగా 56 కోట్ల వరకు అయితే సెల్లింగ్ చేశారు. గత 10 రోజుల నుంచి అయితే వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేది బాగానే సబ్సైడ్ అయిపోయి కొంత పాజిటివ్ సైడ్ అయితే టర్న్ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతవరకు ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ ఆస్పెక్ట్ గా కనబడుతోంది.
సో మనం ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీని గమనిద్దాము. సో గోల్డ్ ఈ రోజు కూడా దాదాపుగా 2% ఫాల్ అయితే వచ్చింది. రీసెంట్ హై మనకి 1,32,000 నుంచి ఇప్పుడు మనకి మార్కెట్ లో దాదాపుగా 1,18,000కి మనకి మార్కెట్ లో MCX లో గోల్డ్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఫ్యూచర్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో బేసిక్ గా మార్కెట్ లో లాస్ట్ ప్రీవియస్ హై నుంచి రీసెంట్ గా ఒక 10 days నుంచి మనం గట్టిగా గమనిస్తే 10.36% వరకు కూడా గోల్డ్ లో ఫాల్ కనిపించింది. అదే సిల్వర్ లో మనం గమనించినట్లయితే దాదాపుగా 17% వరకు కూడా ఫాల్ కనిపించింది. దాదాపుగా 1,70,000 రూపాయల దగ్గర నుంచి 1,41,000 రూపాయల వరకు కూడా సిల్వర్ లో ఫాల్ కనిపించింది. దీనికి గల రీజన్ మనకి రీసెంట్ గా గ్లోబల్ గా ఏవైతే అన్సర్టనిటీస్, పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్సర్టన్ గా ఉన్నాయో అన్సర్టనిటీస్ అన్ని కూడా తొలగిపోతున్నాయి. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి గోల్డ్ అండ్ సిల్వర్ లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడుతోంది. సో బేసిక్ ఒకవేళ చైనా తోటి అండ్ ఇండియా తోటి కనుక ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా జరిగినట్లయితే సో ఈ డీల్ కూడా జరగచ్చు. రాదర్ దాన్ రిజర్వింగ్ దేర్ క్యాష్ ఇన్ గోల్డ్, డాలర్ రిజర్వ్స్ లోనో లేకపోతే యుఎస్ కి సంబంధించినటువంటి బాండ్స్ లోనో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి యుఎస్ లో ట్రేడ్ టాక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అన్ని పాజిటివ్ గా జరుగుతున్నాయి అని అర్థమయ్యేసరికి ఆల్ ఆఫ్ ద సడన్ మనకట్టు ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పర్టికులర్ గా బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రాఫిట్ ని బుక్ చేస్తున్నారు. సో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గట్టిగా 10% లాస్ వచ్చి ఉండొచ్చు. సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 17% లాస్ కనిపిస్తుండొచ్చు. కానీ యాక్చువల్ లాస్ దాదాపుగా 32% గా ఉంది. సో 10 days బ్యాక్ మనం గమనించినప్పుడు INAV వాల్యూ ఆఫ్ ద సిల్వర్ 15% యాక్చువల్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. సో ఆ 15% INAV కరిగిపోయింది ప్రీమియం. అండ్ దాంతో పాటుగా యాక్చువల్ సిల్వర్ ప్రైస్ కూడా 17% పడటం తోటి ఆల్ టైమ్ హైలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దాదాపుగా 32% వరకు కూడా లాస్ వచ్చింది. దీన్నే యూఫోరిక్ చేజ్ అని అంటారు. మార్కెట్ లో ఏదైనా పరిగెడుతుంది అని అంటే మనం దాని వెనకాల పడి కొంటే కనుక ఇటువంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే డోంట్ ట్రై టు క్యాచ్ ద రన్నింగ్ బస్. మార్కెట్ లో ఎప్పుడైనా సరే కూల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తేనే యాక్చువల్ ప్రాఫిట్ ని తీసుకోగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.